హైందవ సేన ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు నన్ను రెండు వార్తలు అతి తీవ్రంగా కలిచివేసినాయి. కంచె చేను వేస్తే అన్న చందంగా ధర్మాన్ని చెప్పవలసిన ధర్మాధికారే ధర్మం తప్పితే, మంచిని విద్యార్థులకు నేర్పవలసిన ఉపాధ్యాయుడే దారి తప్పితే, ఈ సమాజం మీద వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అనే దానికి ఈ రెండు ప్రత్యక్ష ఉదాహరణలే తార్కాణం. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో తిరుమలగిరి పద్మనాభస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం జాతర చేస్తూ ఉంటారు. ఆ జాతరకి దగ్గర దాపుగా 150 నుంచి 200 వరకు షాప్స్ కేటాయిస్తూ ఉంటారు. అయితే దీనిలో మెజారిటీ సింహభాగం ముస్లిమ్సే ఆ షాపుల్ని దాదాపుగా 120 నుంచి 130 వరకు ముస్లిమ్సే నిర్వహిస్తూ ఉంటారు షాప్స్ని. ఈరోజు వచ్చిన కొంత విప్లవంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ స్ఫూర్తిగా, మోదీ సాక్షిగా చాలామందిలో చైతన్యం వెల్లివిరుస్తోంది ఈరోజు. అయితే ఆ స్ఫూర్తితో నింపుకున్న హైందవులు ఈసారి జరిగే జాతరలో ఏవైతే ఉన్నాయో షాపులు అవి హిందువులకే కేటాయించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇందాక చెప్పుకున్నట్లు కంచె చేను వేస్తే అన్న చందాన ఆలయ ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి అగైనెస్ట్గా ఆ షాపులను కాదు ముస్లిమ్స్కే కేటాయించాలని చెప్పడం, స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, కంప్లైంట్ని స్థానిక పోలీసులు సర్ది చెప్పబోతే దాన్ని మళ్ళీ తీసుకువెళ్ళి హైకోర్టులో రిట్ పిటిషన్ తీసుకోవటం, ఇవన్నీ జరిగింది. ఇతను ఒక సనాతన బ్రాహ్మణుడు. అలాగే రెండో విషయం, ప్రహ్లాద్ అయ్యంగార్ అనే ఒక సనాతన బ్రాహ్మణ వంశానికి చెందిన ఒక మనిషి కొద్ది కాలం క్రితం అమెరికా పై చదువుల కోసం వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిహెచ్డి చేయడానికని వెళ్ళిన వ్యక్తి, ఒక సదాచార వంశంలో పుట్టిన వ్యక్తి. కొద్ది కాలంగా అనుమానాస్పదంగా అతని రాతలు ఇవన్నీ ఉన్నాయి. ఏంటి అంటే ఈ మధ్యన ఈ తీవ్రవాద భావజాలానికి అనుకూలుడై పాలస్తీనా మీద ఇస్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంటే పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వ్యాసాలు రాయటం, పాలస్తీనియన్స్ని మీకు యుద్ధం తప్పించి వేరే మార్గం లేదని, దానిలోనే మీరు స్వతంత్రం సముపార్జిస్తారు కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు తెచ్చుకోవడం అసంభవమని హిందూ మతానికి వ్యతిరేకంగా, అలాగే క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఈ మతానికి అనుకూలంగా మాట్లాడడం ఎంతకైనా శోచనీయం. ఈ రెండు విషయాల్లో సారూప్యత చూస్తే ఇద్దరూ సనాతన బ్రాహ్మణ వంశానికి చెందిన వాళ్ళే, ఇద్దరూ చదువుకున్న వాళ్ళే, ధర్మం తెలిసిన వాళ్ళే. ధర్మమే దారి తప్పితే ఈ సొసైటీ మీద దానికి గల ప్రభావం ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. వీడిని సంస్కరణవాదులు ఉందామా, లేదంటే ఛాందసవాదులు ఉందామా, నిష్ఠ దౌర్భాగ్యులు అందామా, ప్రజలే గుణపాఠం చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. నమస్తే.